ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేయాలంటూ శాంతియుత ర్యాలీ నిరసన జరిగింది. ఇందులో భాగంగా హిందూపురం వైఎస్ఆర్సీపీ నాయకులు అమానుల్లా మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యంలో మతాల మధ్య చిచ్చు పెడుతూ విభజించి పాలించు అనే క్రమంలో నడుస్తూ ఉంది. విభజించు పాలించు అనే నినాదం ఆనాటి బ్రిటిష్ వారి నైజం. అలాంటి నైజాన్ని ఈ రోజు మన భారతదేశంలో అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకే సుప్రీంకోర్టు చెంప దెబ్బ పెట్టిందని తెలిపారు. ఈ నెల 3వ తేదీన నరేంద్ర మోడీ ప్రభుత్వం ముస్లింలకు శరాఘాతం చేర్చేటటువంటి రక్తాక్షరాలతో చరిత్ర రాయడం జరిగింది. ఎందుకంటే మా పూర్వీకులు, మా ముత్తాతలు, తాతలు సంపాదించి వక్ఫ్ బోర్డుకు దానం చేసినటువంటి ఆస్తుల్ని ఈరోజు హస్తగతం చేసుకొని అవన్నీ తినేయాలని చెప్పేటటువంటి ఒక భారీ కుట్ర జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే మన పార్లమెంట్లో బిల్లు పెట్టి, త్వరగా రాజ్యసభలో బిల్లు పెట్టి, తర్వాత రాష్ట్రపతి గారి చేత కూడా సంతకం చేయించినటువంటి దుర్ఘటన. ఇది ముస్లిం సమాజానికి తీరని శరాఘాతం. ముస్లిం సమాజం ఎంతో పవిత్రంగా ఈ దేశంలో ఉంటూ చేతులు చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా జీవనం చేస్తున్నటువంటి పేద ముస్లిం సమాజానికి ఈరోజు అణగదొక్కాలనేటటువంటి దురుద్దేశంతో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈరోజు యావత్ భారతదేశంలో ముస్లిం సమాజంతో పాటు మా హిందూ సోదరులైతేనేమి, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, కాందీసీకులు, పారసీకులు, మొత్తం మైనార్టీలో ఎవరైతే ఉన్నారో దళితులు మొత్తం అంతా కూడా ఈ యొక్క బిల్లుని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రదర్శనలు అయితేనేమి, బహిరంగ సభలు అయితేనేమి ఈ భారతదేశం అస్థిరత చేసేటటువంటి కుట్రలో భాగంగా మేమంతా ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఇందులో భాగంగానే మా హిందూపురం పట్టణంలో కూడా వేలాది మంది ముస్లిం సోదరులతో పాటు హిందూ సోదరులు, లైంగికవాదులు, ప్రజాస్వామ్యవాదులంతా మాకు మద్దతు ఇచ్చి ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. నరేంద్ర మోడీ గారికి ఒకటే చెప్తున్నాం, మీ తాత జాగీర్ కాదు మేము మాకు ఇచ్చేదానికి, మా తాత ముత్తాతలు ఇచ్చేటటువంటి ఆస్తిని తీసుకొని ఈరోజు నువ్వు దారాదత్తం చేసేటటువంటి కుట్రని మేము ఒప్పుకోము. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఈరోజు దానికి బ్రేక్ వేసేటువంటి సందర్భం జరుగుతూ ఉంది. నీకు ఎవరు ఏం చెప్పినా కూడా నీకు అర్థమయ్యే పరిస్థితులు లేదు. భారతదేశంలో ముస్లింలు ఏమి అంటే మా తడాకా వచ్చే ఎన్నికల్లో నీకు చూపెడతామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, చీము నెత్తురు ఉంటే నువ్వు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపు. ఈవీఎం బ్లాక్స్లో కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు చెప్పు. అప్పుడు నిన్ను మొగాడు అని చెప్పి మేము ఒప్పుకుంటాం. నీకు వచ్చే ఎన్నికల్లో నువ్వు ఎవరితోనైతే గీక్కోకూడదో ఆ విధంగా ముస్లిం సమాజానికి ఈరోజు టచ్ చేస్తావు. నీకు పాడైపోయే దినాలు దగ్గరికి వచ్చినాయని చెప్పి హిందూపురం ముస్లిం ప్రజానీకం తరఫున నీకు హెచ్చరిక చేస్తున్నా. అంతేకాకుండా ఈ యొక్క బిల్లుకు మద్దతు ఇచ్చినటువంటి చిన్న చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో మీరందరూ కూడా పునరాలోచించుకొని ఆ యొక్క మద్దతును వ్యతిరేకించాలా. అదేవిధంగా మా రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి, చిరాగ్ పాస్వాన్ పార్టీ అయితేనేమి, నితీష్ కుమార్ పార్టీ అయితేనేమి మీరు మద్దతు ఇచ్చినందువల్ల ఈరోజు బిల్లు పాస్ అయింది. తస్మాత్ జాగ్రత్త. ఆ యొక్క ముస్లింల గోడు మీకు తగులుతుంది, ఉసురు తగులుతుంది. తప్పకుండా ఈ యొక్క పార్టీలో ఉన్నటువంటి ముస్లిం సోదరులారా మీరు తప్పకుండా పునరాలోచన చేసుకొని ఆ పార్టీలని వదిలేసి ప్రజాస్వామ్య ఐక్యవాద పార్టీలకి మద్దతు ఇచ్చి మనమంతా కలిసి ఐక్యంగా ఈ భారతదేశంలో హిందూ ముస్లింలు ఐక్యతతో పోరాడడానికి మనమంతా సహకరించాలని చెప్పి మీ ముందుకు తెలియజేస్తున్నా. జై హింద్.